హాయ్ అండి. ఈరోజు అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి పొంగుతూ ఎంత బాగొచ్చాయో. టేస్ట్ కూడా అంతే బావుంటాయండి. ఇలా పొంగుతూ వస్తే మెత్తగా కూడా ఉంటాయి. ఎన్ని రోజులైనా ఖరాబ్ అవ్వవండి. టేస్ట్ కూడా మారదు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు బియ్యం తీసుకుంటున్నానండి. నేనైతే ఒక 2 కేజీస్ బియ్యం చూపిస్తున్నాను. ఇలా బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ పోసి నీట్‌గా వాష్ చేసి పెట్టుకోవాలండి. ముందు ఒక నైటు అంతా నానపెట్టుకోవాలండి. నెక్స్ట్ డే వాటర్ అన్నీ తీసేసుకొని ఇలా పొడిలాగా పట్టించుకోవాలి చూడండి. ఇలా పట్టించుకుంటే మెత్తగా ఉంటాయండి అరిసెలు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఒక 2 కేజీస్ బియ్యానికి 1 ½ కేజీ బెల్లం తీసుకున్నానండి. క్వాంటిటీతో వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు పాకం పట్టడానికి ఒక భగవాన్ తీసుకుందామండి. మనం ముందుగా బెల్లం మొత్తం మెత్తగా దంచి పెట్టుకున్నాం కదండీ! ఆ బెల్లం మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ తోటి వాటర్ పోసుకోవాలండి. ఈ గ్లాస్‌తో వాటర్ తీసుకుంటున్నాను నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లాస్ ఒక గ్లాసే పోసానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాము. హై ఫ్లేమ్ పెట్టుకుందామండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది కదండీ! చూడండి ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. ఇలా వచ్చేంత వరకు చూడాలి. మొత్తం కరిగిపోవాలండి బెల్లము. ఒకసారి తిప్పుకుందాము ఇలా. పాకం పట్టుకుంటే టేస్ట్ బావుంటాయండి. మనకి పాకంలోనే ఉంటుంది. ముదురు పాకం పట్టుకుంటే అరిసెలు గట్టిగా అయిపోతాయండి. పాకం పర్ఫెక్ట్‌గా ఉండాలి అరిసెలకి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉండలా కాకుండా లేపాకం అంటారు కదండీ! ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు దీంట్లో నేను నువ్వులు తీసుకుంటున్నానండి. ఒక 100 గ్రామ్స్ నువ్వులు వేసుకుంటున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. మనకి నువ్వుల ప్లేస్‌లో కొబ్బరైనా వేసుకోవచ్చు. మనం ముందుగా బియ్యం పిండి ఉంది కదండీ! పక్కన పెట్టుకున్న బియ్యం పిండి అయి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇలా ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా రావాలి మనకి. మరీ అంత గట్టిగా ఉండకూడదు. మరీ అంత జారుడుగా ఉండకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాండీ స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం తీసుకుందాం ప్లేట్‌లోకి. అంత మూత తీసి పెడితే ఆరిపోతుందండి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని మూత పెట్టుకుంటే బావుంటుంది. ఇలా ఈ సైజులో కావాలంటే ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. చూడండి నేనైతే మీడియం సైజులో చూపిస్తున్నాను. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ కాగింది కదండీ! ఒక్కొక్కటి వేసుకుందాము. చూడండి వేయగానే పొంగుతూ వస్తున్నాయి కదండీ! ఇలా పొంగుతూ వస్తే అరిసెలనేది చాలా మెత్తగా ఉంటాయండి. టేస్ట్ కూడా అంతే బావుంటాయి. ఎన్ని రోజులైనా అలానే ఉంటాయండి మెత్తగా, గట్టిగా అవ్వవు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఈ ఎక్కువ నూనెలో వేయగానే కలర్ చేంజ్ అయిపోతాయండి. ఎంతో టైం కూడా పట్టదు. అరిసెలనేది చాలా త్వరగా అయిపోతాయి. ఇవన్నీ ఇలా ఒక్కొక్కటి తీసేసుకుందామండి. ఇలా తీసుకొని ఒక దాంట్లో పెట్టుకున్న తర్వాత ఇలా మనకి పీట ఉంటుంది కదండీ! అరిసెలు ఒత్తుకునే పీట. ఇది లేకపోతే ఒక ప్లేట్ రివర్స్ చేసి ఒక పెద్ద చెంబు తీసుకొని ఒత్తుకోవచ్చండి. చూడండి ఇలా ఒత్తుకోవడం వల్ల ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. అంతేనండి మిగతాయి కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. అరిసెలు కూడా ఇలా వస్తాయండి. మెత్తగా ఉంటాయి. టేస్ట్ కూడా అంతే బావుంటాయి. చూడండి సాఫ్ట్‌గా ఎంత బాగా వచ్చాయో. సేమ్ మిగతా పిండి కూడా ఒక్కొక్కటి ఇలానే వేసుకోవాలండి. మిగతాయి కూడా చూపిస్తున్నాను నేను. ఇవి టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.